At this point of time, ఇలాంటి సమయంలో the elders and the believers from Pastor Aaron have presented a proposal to Pastor Aaron. అయితే ఈ సమయంలో ఇశ్రాయేలీయులు అదేవిధంగా సంఘ పెద్దలు అందరూ కూడాను దైవజనుడైన అహరోను దగ్గరికి వచ్చేసి ఒక విన్నపాన్ని తెలియచేశారు. Pastor Aaron, అహరోనయ్య గారు, Your Excellency, మీరు చాలా మంచోళ్ళు, you are a wonderful pastor. అద్భుతమైన సేవకుడువు నీవు. For 40 days you have been with us. 40 రోజులు మీరు మాతో సేవకునిగా కాపరిగా మా దగ్గర ఉన్నారు. And we are just giving a proposal to you in this morning. ఈ ఉదయ కాలము మీ ఎదుట ఒక విన్నపాన్ని పెడుతూ ఉన్నాము. Why don't we make one more God? మరొక దేవుణ్ణి ఎందుకు మనము చేసుకోకూడదు? God is speaking to Moses that there should be no other God, and the same is being replicated in the minds of the people that they should make a God. కొండ మీద దేవాది దేవుడేమో నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పి మోషేతోటి మాట్లాడుతూ ఉంటుంటే కింద ఇశ్రాయేలీయులందరేమో మన కొరకు మరొక దేవునిని మనము సృజించుకుందామనే ఆలోచనలో ఉన్నారండి. When the prayerlessness pastor bees with a prayerlessness believers, out of their relationship they produce idols. ప్రార్థన చేయని సేవకుడు ప్రార్థన చేయని విశ్వాసులతో కలిసి నడిపినప్పుడు వారు ఉత్పత్తి చేసేదేమిటయ్యా అంటే విగ్రహాలనే ఉత్పత్తి చేస్తారు. Rather than Pastor Aaron rebuking them, he says in second verse, oh dear ladies, bring your gold ornaments. And they brought all the gold ornaments, and Pastor Aaron have become a craftsman, and he started molding the gold into a shape of a golden calf. దైవజనుడైనటువంటి అహరోను వారిని గద్దించటానికి బదులుగా, వారిని తిట్టడానికి బదులుగా అక్కడున్నటువంటి స్త్రీలందరితోటి 32వ అధ్యాయం 2వ వచనములో అంటున్నాడు కదా, మీ దగ్గర ఉన్నటువంటి బంగారమునంతటిని కూడా తీసుకుని రమ్మని చెప్పి ఒక శిల్పకారునిగా మారిపోయి ఒక విగ్రహాన్ని తాను నిలవబెడుతున్నాడు, తయారు చేస్తూ ఉన్నాడు దైవజనుడైన అహరోను.